కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం, రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయన మైదానములో దాన్ని నిలబెట్టించిన. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునైనను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కూడా దీవించిన ఆమె చిన్న ప్రార్థన 10 నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరణ దివ్య గ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమె ప్రేమైన వల్లరా, ఈ నెబుకద్నెజరు చేయించిన నెబుకద్నెజరు మొట్టమొదటి అన్యురాజు నెబుకద్నెజరు, ఆఖరి అన్యురాజు రాబోతున్నాడు అంత్యక్రీస్తు. అందువల్ల వాళ్ళ క్రూర మృగం అని పేరు. అంత్యక్రీస్తుకు క్రూర మృగం అని బైబిల్లో వ్రాయబడినది. ప్రకటన 13వ అధ్యాయంలో మరి సముద్రంలో ఒక క్రూరము వచ్చిన చూచిద్దంటున్నారు. సముద్రంలో ఒక క్రూర మృగం వచ్చుట యోహాను చూచి రాసిన గ్రంథం. ఇది ప్రకటన చూచి రాసిన గ్రంథం. అందులో చూచిద్దని ప్రతి ఒక్కటి కూడా మరి చూచి రాస్తున్నా. ఎక్కడ మీరు చూసినప్పుడు కూడా చూచిద్దని అని అంటున్నా. ప్రకటన 5:11 వచ్చి చదివినప్పుడు మరియు నేను చూడగా అంటున్నా. చూసారా, ప్రతిదీ ప్రకటన చూసి రాసిన గ్రంథం. మరియు నేను చూడగా అని అంటున్నా, సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడను. వాళ్ళ యొక్క కోట్ల వాళ్ళకు నేను. చూసారా, నేను చూడగా అంటున్నా. ప్రతిదీ చూడగా చూసి అంటున్నా. యేసు ప్రభు ప్రకటన మరి దర్శనం చూపించండి అని చూసి రాస్తున్నా. ప్రకటన చూసి రాసిన గ్రంథం. 65 పుస్తకాలు పరిశుద్ధాత్మ రాయబడిన గ్రంథములు. 66 ఆఖరి పుస్తకం, చిన్న పుస్తకం, విలువైన పుస్తకం. నేను గ్రంథకర్త యేసు ప్రభువుల వారు శిష్యుడు యోహాను లేఖికుడు మాత్రమే అని చెప్తుంటే రాస్తున్నా. స్టూడెంట్ ఏ విధంగా చేయించే డిక్టేషన్ రాస్తుంటుందో అలాగా వేసే చెప్తుండే మరి యోహాను రాస్తున్నా. అందుకే ఆ దర్శనం చూపించినప్పుడు అక్కడ ఆయన అంటున్నా, కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నారు. అదే కొన్ని కోట్లు లెక్కించారు. 10 1 10 100 1000 లక్ష 10,000 లక్ష 10 కోటి 10 కోటి ఈ విధంగా అనేక కోట్లు లెక్కించారు. ఇంకా సాధ్యం కాక కోట్ల కొలదని రాసేశారు. కోట్ల దేవతలతో దేవుడు పరిశుద్ధులని దేవుడు ఆరాధిస్తున్నారు. చూసి రాసిన గ్రంథం. అదేవిధంగా మరి ప్రకటన 13వ అధ్యాయంలో కూడా అక్కడ యోహాను ఆ దర్శనం చూస్తూ ఒక క్రూర మృగాన్ని చూస్తున్నారు. ఆ క్రూర మృగం అని రాబడింది అక్కడ వాక్యంలో. అది సముద్రం నుండి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పేరు మీరు గమనించండి. 13వ అధ్యాయంలో ప్రకటన 13వ అధ్యాయంలో మరి మొదటి వచ్చి చూశానైతే, మరియు 10 కొమ్ములను 7 తలల గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచి తిని. చూచారా, పైకి వచ్చి చూచి తిని. దానికి క్రూర మృగములకు మరి 10 కొమ్ములు 7 తలలు. క్రూర మృగం అంటే వాడు అంత్యక్రీస్తు క్రూర మృగం పేరు. ఆఖరి అన్యురాజు అంత్యక్రీస్తు క్రూరంగా రాజ్యం పరిపాలిస్తారు. అందువల్ల క్రూర మృగం అని పేరు ఇచ్చిన బైబిల్లో. ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు 7 తలలు. 10 కొమ్ములు అంటే కొమ్ము బలానికి సూచన. ప్రపంచంలో 10 బలమైన రాజ్యాలు తనపై మళ్ళించుకుంటారు. అందువల్ల వాళ్ళు మరి అది వాళ్ళ ధైర్యం క్రూరం ప్రవర్తిస్తున్నారు. 7 తలలంటే 7 సంపూర్ణత జ్ఞానము. సంపూర్ణ జ్ఞానం గలవా, సంపూర్ణ లౌకిక జ్ఞానం గలవా. ఆ లోక సంబంధ జ్ఞానంతో అనేకం తనవే మళ్ళించుకుంటారు. మంచి బుద్ధిశాలి, మంచి ఐశ్వర్యంతులు కూడా మరి ఆ యొక్క అంత్యక్రీస్తు రాబోతున్నారు. అందువల్ల ద్వారా వారి ముద్ర 666 బైబిల్ రాబడింది. ఎందుకు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందులో జ్ఞానం ఉంది అంటున్నా. నెబుకద్నెజరు చేయించినటువంటి ప్రతిభ యొక్క విలువ అని చూచాను. లెక్కలు విలువలు. ఎత్తు 60 అడుగుల ఎత్తు అని రాబడింది. వెడల్పు 6 అడుగుల వెడల్పు. 2 కలిపితే 66. ఇంకొక ఎక్కడ మరి అది అంత్యక్రీస్తు ముద్రకు సాదృశ్యం ఉన్నది. ఇది మీరు గమనించండి. ఆ యొక్క
మరి ప్రకటన గ్రంథంలోనే 13వ అధ్యాయము 18 మనం చదివినప్పుడు అక్కడ అంటున్నా, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్య లెక్కింపడము, అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. చూసారా, నెబుకద్నెజర్ చేయించాడు మొదటి అగ్నిలో రాజు చేయించిన ఆ విగ్రహం ఎత్తు 60 మూరలు, వెడల్పు 6 మూరలు. 62 6 కలిపితే 60 + 6 66. ఇక్కడ మృగం యొక్క ముద్ర సంఖ్య 666. ఇందులో జ్ఞానం అంటున్నా, ఇందులో మనుషుల సంఖ్యనా? ఏమిటి ఆ జ్ఞానం? ఎవరో మనుషులు అంత్యక్రిస్తే వాడు మనుషులే కాబట్టి మనుషుల సంఖ్య 6. మీరు గమనించండి, ఇక్కడ ఫుట్నోట్లో మీరు గమనించండి, ఆ యొక్క ఫుట్నోట్ ఏముంది? 666 అని ఉంది. ప్రాచీన ప్రకారం 666. 616 వస్తుంది. మరి 616 ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? 6 ఎందుకు జ్ఞానం ఉందంటే 616 అంటే ఆ 1 అనేది మనుషుల సంఖ్య. ఆ 1 ప్లస్ 6 మనం ఉంచుకోవాలి, అదనమాట అర్థం. అది మనుషుల సంఖ్య అని రాబడి. కాబట్టి 616 మనుషుల సంఖ్య. కాబట్టి ఇంకొక మధ్యలో 6 ఉంచినట్టయితే 666. ఇది ఇందులో జ్ఞానం అనేది అంటున్నా, ఇంకో జ్ఞానం అనేది అని అంటున్నా. కాబట్టి మార్టిన్ లూథర్ మరి అక్కడ వెళ్ళినప్పుడు, రోమా సామ్రాజ్యం వెళ్ళినప్పుడు ఆ పోప్ యొక్క కిరీటంలో వ్రాత చూశారు, వికారాస్ ఫిరిడై అని చూశారు. వెంటనే మనసు ఒక్కొక్క విషయం విలువ ఉంది. ఇంతకుముందే చెప్పాను, విలువ ఉంది. ప్రభు చిత్రం మరొకటి చెప్తా. ఆ విలువ ఏమంటే వికారాస్ ఫిరిడై స్పెల్లింగ్ చూసుకొని ఆ యొక్క విలువను మనసులోనే లెక్కించి 666 అని తెలుసుకొని ఇది సైతానాత్మని ఖండించాలి. చూసారా, ఇది సైతానాత్మని ఖండించాలి. పేమెంట్ వల్ల మనం ఈ సత్యాన్ని గుర్తెరి 666 ముద్ర మనము మరి వేయించుకున్న వారికి 7 శ్రమలో మరి భయంకరంగా అందించడం బాధిస్తుంటారు. వేయించుకున్న వారికి మరి మరి సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తుంటారు. మరి వేయించుకున్న వారికి శ్రమ. అయితే వేయించుకున్న వారికి 3వ సంవత్సరం అయితే ఆఖరి 3వ సంవత్సరంలో దేవుని ఉగ్రత వారిపై తెలుస్తుంది. భయంకర శ్రమలు అనిపిస్తారు. కాబట్టి మనం ఆ శ్రమ లోను కాక మనము రాకడ సిద్ధపడి సిద్ధపడి ఆ నిత్యత్వం వాడు మా శ్వాసమందులకు ఆత్మతని సహాయం చేసి సిద్ధపరచను కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. చెప్పండి వాక్యం వద్దు కాకుండా అందరూ వాక్యం భరింపజేసి మహిం పొందని ప్రభా. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తి అయితే ముట్టి ఆశించి అందరికీ ఆరోగ్య సమాధానం దాయించే జన్మములు త్వరగా పెళ్లి కుమారే రానైనా యేసు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మళ్ళీ మన ప్రభు వచ్చు పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమేన్.